श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। కనపడని సర్వ దేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపచేసే దైవాంశ కళ చిత్రకళ. పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్నశాస్త్రం, నాడీశాస్త్రం, వర్ణశాస్త్రం, వాస్తు, జ్యోతిష్య, సాముద్రిక లక్షణాలన్నింటితో క్రోడీకరించి బ్రహ్మీ ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించటం కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత. వీరి తండ్రిగారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురు శిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా, చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ, బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రహ్మీ ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందజేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। ప్రతి వారం ఒక్కొక్క ముద్ర గురించి, ఆ ముద్రలో దాగిన పరమార్థము, నిగూఢార్థము, యథార్థము గురించి తెలియజేస్తూ వస్తున్నాను. క్రిందటి కార్యక్రమాల్లో అదృష్ట స్వర్ణ ధ్వజస్తంభం గురించి తెలియజేశాను. ఆ అదృష్ట స్వర్ణ ధ్వజస్తంభము ఇంట్లో పెట్టుకోవటం వల్ల తప్పనిసరిగా కాస్మిక్ కిరణాలను ఒక టీవీ యాంటెనా ఏ విధంగా తరంగాలన్నింటినీ తీసుకొని మనకు దృశ్య కావ్యంగా చూపిస్తుందో అదేవిధంగా ఈ స్వర్ణ ధ్వజస్తంభము ఆ దివి నుండి తరంగాలన్నింటినీ స్వీకరించి
మనకు అదృష్ట తరంగాల్ని అనుగ్రహించి మన చుట్టూ ఉన్న దురదృష్ట తరంగాల్ని పారద్రోలేదే స్వర్ణ ధ్వజస్తంభము. ఆ స్వర్ణ ధ్వజస్తంభము ఇంట్లో ఎక్కడ పెట్టాలి అని అనేక రకములైన సందేహాలతో ఫోన్లు చేస్తున్నారు. ఈ ధ్వజస్తంభము వ్యాపార కేంద్రాలలో కానీ, గృహంలో పూజా మందిరంలో కానివ్వండి, షోకేస్లో కానివ్వండి, ధనం దాచే లాకర్లలో కానివ్వండి, ఎక్కడైనా ప్రతిష్ఠ చేసుకోవచ్చు. దానికి నిష్ఠా నియమాలు అటువంటివి ఏమీ అవసరం లేదు. ఏ విగ్రహానికైనా, ఏ పరికరానికైనా, దైవిక వస్తువులైనా దానికి నిత్యాభిషేకము నైవేద్యములంటూ లేవు. ఎందుకంటే ఒక విగ్రహానికి, ఒక ధ్వజస్తంభానికి, ఒక చిత్రానికి ప్రాణప్రతిష్ఠ అంటూ చేయడం జరగదు. అలా చేస్తే దేవాలయాల్లోని ఆ విగ్రహాలని మనం ప్రతిష్ఠ చేసుకోవాలి. ఆ విగ్రహాలకు ఎప్పుడైతే అంగన్యాస కరన్యాసుదులతో ప్రాణప్రతిష్ఠ చేయడం జరుగుతుందో అందులోని మూలశక్తి, ప్రతి అణువులోని మూలశక్తి, న్యూట్రాన్లు, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు ఇలాంటి త్రిశక్తులు చైతన్యవంతమవుతాయి. ఎప్పుడైతే చైతన్యం తీసుకుని జీవశక్తి వస్తుందో అటువంటి విగ్రహాలకి, ధ్వజస్తంభాలకి తప్పనిసరిగా పిల్లలకు జన్మిస్తే ఏ విధంగా వారికి స్నానం చేయించి ఆహారం అందిస్తామో అదే విధంగా విగ్రహాలకు కానివ్వండి, ధ్వజస్తంభం కానివ్వండి, చిత్రాలకు కానివ్వండి, ఇటువంటి వాటికి నిత్య నైవేద్యము, అభిషేకములంటూ ఇంట్లో ఉండవు. ఇది ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి. చాలామంది అనేక రకరకాలుగా ఈ వాస్తు వినాయకుడు పెట్టుకోకూడదని చాలామంది అంటుంటారు. లేకుంటే ధ్వజస్తంభం పెట్టుకుంటే నిత్యం అభిషేకం నైవేద్యం చేయాలంటారు. ఇలాంటివి మాకు నిత్యం చేయటానికి కుదరదు కదండి, ఏం చేయాలని అడుగుతుంటారు. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం, మనం చేసేది అలంకార పూజ. అలంకార శాస్త్ర ప్రకారం మనం గృహమే దేవాలయంగా భావించాలి. అలాగని నిత్యం దానికి అభిషేకాలు, నైవేద్యాలు అందచేయలేము. ఒక గృహం అన్నది అలంకార శాస్త్ర ప్రకారం మన శరీరం ఎలా ఉందో అదే విధంగా ఉంటుంది. కిటికీలే 2 నేత్రాలుగా ఉంటాయి. గుమ్మం నోరు యొక్క ప్రతీక, పైకప్పు శిరస్సు యొక్క ప్రతీక. ఈ పునాదులు మన యొక్క పాదాలకు సంకేతం. అందులో వాడిన రాయి కానివ్వండి, స్టీలు కానివ్వండి, ఇటువంటివన్నీ మన ఎముకలకు సంకేతం. అందులో ప్రవహిస్తున్న జలం పైపుల నుండి మనకు బాత్రూములలోకి ప్రవహిస్తున్న జలం మన యొక్క రక్తనాళాలు లాంటివే. ఆ రక్తనాళాల్లోని జీవశక్తి ఉంది కదా, అది ఎలక్ట్రిక్ పరికరాలకు సంబంధించి విద్యుత్ తీగలు లాంటివి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఒక గృహం అనేది దేహానికి దగ్గరగా ఉంది, ఆలయం కూడా దగ్గరగానే ఉంది. ఇలా అనేక రకములైన సంకేతాలు ఉన్నాయి. కాబట్టి దేవాలయం వేరు, దేహం వేరు, గృహం వేరు. ఈ గృహంలో మనం చేసే ప్రతిదీ అలంకార పూజే. మీరు రాతితో చేసిన వాస్తు ఉర్లీ గణపతి పెట్టి నిత్యం పూజిస్తుంటే, ఒకవేళ నిత్యం చేయలేకపోయినా పర్లేదు, కానీ శనివారం ఆ వినాయకుడికి నువ్వుల నూనె రాసి కూర్మ యంత్రతత్వంతో ఉన్న ఆ ఉర్లీలో
నీరు పోసి రాళ్ళు వేస్తే తప్పనిసరిగా ఆ గృహాన్ని ఆవరించి ఉన్న నరఘోష మొత్తం అది తీసేసుకుంటుంది. వినాయకుడికి మనం రాసిన నువ్వుల నూనెలో కూడా ఆ ప్రభావం ఉంటుంది. ఎటువంటి ఛాయాదోషాన్నైనా, ఎటువంటి దృష్టి దోషాన్నైనా అది అబ్జర్వ్ చేసుకుంటుంది, తీసేసుకుంటుంది. నెగటివ్ను తీసుకొని పాజిటివ్ను అందచేస్తుంటాయి. ఒక్క విగ్రహమే కాదు, తులసి కోట కూడా అలాంటిదే. మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని అది మనకు ప్రాణశక్తి అయిన ఆక్సిజన్ని అందిస్తుంటుంది. అందుకనే ఆ కాలంలో ఒక గృహం వెనక తులసి కోట ఉండేది. స్త్రీలు బయటకు వచ్చేవారు కాదు, ఎక్కువ సమయం ఏ వంటగదిలోనే గడిపేవారు. అక్కడ మొత్తం ఆ పొగలో, ఆ కార్బన్ డైఆక్సైడ్లో ఉంటారు. వారికి మంచి ఆక్సిజన్ అందాలి అని గృహం వెనకే తులసి కోట పెట్టి అక్కడ ప్రదక్షిణాలు, పూజలు చేసుకుంటూ ఉంటారు. అంటే ఆ పొగ నుండి బయటకు వచ్చి ఆక్సిజన్ తీసుకోవాలన్నదే అందులో దాగిన విజ్ఞానం. ఇటువంటి సంకేతాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు తులసి కోట పెట్టాం కదా, నిత్యం అక్కడ ఏదో దేవుడి ప్రతిమలు పెట్టి అభిషేకము, నైవేద్యం పెట్టుకోవచ్చా అని కూడా సందేహాలు వస్తున్నాయి. అటువంటి సందేహాల అవసరం లేదు. మానసిక పూజకు మించిన అభిషేకాలు, నైవేద్యాలు మరొక్కటి లేదు. మనం నేత్రాల్ని బంధించి మనోనేత్రంతో అభిషేకం చేయగలిగితే, నైవేద్యం పెట్టగలిగితే దానికి మించిన పూజ మరొకటి ప్రపంచంలో లేదు. అందుకని మీరు నిర్భయంగా ఈ అదృష్ట ధ్వజస్తంభాన్ని ఇంట్లో ఎక్కడైనా పెట్టండి. అద్భుతమైన అదృష్ట ఫలితాలు ఈ ధ్వజస్తంభం మీకు అందచేస్తుంది. అందుకని ఈ ధ్వజస్తంభంలో అనేక రకాలైన ముద్రలని ఇరికించి, క్రోడీకరించి, సమ్మేళనం చేసి, నవగ్రహ అనుగ్రహ తరంగాలు ఇంతలో ప్రవేశించేలా చేసి, పంచాయతన పద్ధతిలో అన్ని దేవతామూర్తులను పెట్టి పైన ఈ పరిపూర్ణ కలశాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇది తప్పనిసరిగా ఈ భూమి నుండి మన కోరికల్ని, విన్నపాల్ని అన్నింటినీ ఆ దివికి మోసుకెళ్ళి అక్కడి నుండి అదృష్ట తరంగాల్ని తీసుకొచ్చి మనకు అదృష్టమయమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. ముఖ్యంగా పూర్ణ కలశం అన్నది దేవాలయాల్లో ప్రముఖులని ఆహ్వానిస్తుంటారు. అటువంటి ఆహ్వానం అతి పవిత్రమైనది. కలశం అన్నది అదే. కుండి అన్న కలశమే, కుంభం అన్న కలశం లాంటిదే. కుంభస్థలం అంటుంటాం. అంటే ఒక మద గజానికి ఇలా రెండు వైపులా ముందుకు వచ్చినట్లు గుండ్రటి ఆకారముతో ఒక నిండు కుంభంలా రెండు ఉంటాయి. ఆ ఏనుగు యొక్క పరిపూర్ణమైన కుంభతత్వముతో విఘ్నేశ్వరుడి యొక్క ఆకారం ఉంటుంది. అందుకని కుంభరాశి వారు ఎటువంటి దోషాలనైనా తొలగించుకోవాలంటే కుంభం ఆకారంలో ఉన్న ఆ విఘ్నేశ్వరుడిని ఓం గం గణపతియై నమః అనుకుంటూ ప్రార్థన చేయాలి. ఆయన నిండైన బొజ్జ ఒక కుంభాకారంలో నిండు కలశంలా ఉంటుంది. ఆయన యొక్క నుదురు కూడా, కుంభస్థలము కూడా అతి శక్తివంతంగా ఉంటుంది. అందుకని కుంభరాశి వారు తప్పనిసరిగా పూర్ణ కలశాన్ని పెట్టి పూజించవచ్చు. కలశ తత్వముతో ఉన్న చిత్రం వరలక్ష్మి కానివ్వండి, లేకుంటే వెన్నకుండ పట్టుకున్న కృష్ణుడు వారి ఇంట ప్రతిష్ఠ చేసుకుంటే ఆ మంత్రధ్వనులతో చిత్రించగలిగి చిత్రాన్ని పెట్టుకోగలిగితే తప్పనిసరిగా అదృష్టం వారిని వరిస్తుంది. అటువంటి కుంభ రాశి గురించి ఆ కుండి అంటే కమండలాన్ని కూడా కుండి అంటుంటారు. నటరాజు స్వామి యొక్క తాండవంలో ముద్రలలో కుండి ఒకటి.
ఆ కమండలంలో నిండుగా జలం ఉంటుంది, గంగాదేవి ఉంటుంది. మన పాపాలనన్నింటినీ కడిగేసే అమృత తత్వం అందులో దాగి ఉంది. అందుకని ఆ గంగాదేవిని లక్ష్మీకరంగా భావించి పూర్ణ కలశంలో నింపి, అంతేకాకుండా కొబ్బరికాయలోని జలాన్ని కూడా లక్ష్మిగా భావించి, శ్రీకరిగా భావించి, లాభకరిగా, శుభకరిగా అన్ని విధాలుగా ఆ లక్ష్మిని అందులోని పవిత్ర జలాన్ని ఆరాధించాలి. నారీకేళం అన్నది ఒక శివతత్వముతో లింగాకారముతో ఉంటుంది. అటువంటి లింగాకారం ఉన్న కొబ్బరికాయలో అతి శక్తివంతమైన పంచభూత తత్వమైన జలం పరిపూర్ణంగా ప్రకృతి సహజంగా అందులో చేరి తెల్లటి కొబ్బరితో పాటు నీరు ఉంటుంది. అతి మధురమైన పవిత్రమైన నీరది. అందుకని ప్రతి పూజలోనూ కొబ్బరికాయను పగలగొట్టి జలాన్ని తీర్థంగా తీసుకుంటుంటాము. మహాశక్తివంతమైన తరంగాలు మనకంది మనలోని దోషాలు, మలినాలు, పాపాలు, శాపాలు, ఆగ్రహావేశాలు ఇవన్నీ పటాపంచలు చేసి మంచి రాచమార్గాన ముందుకు నడిపించేదే అదృష్ట తరంగాలు. అటువంటి పూర్ణ కలశాన్ని కుంభరాశి వారు ఆరాధిస్తుండాలి. వరలక్ష్మి కూడా పూర్ణ కలశంలో ఉంటుంది. ఆ చిత్రాన్ని పెట్టి కుంభరాశి వారు పూజ చేసుకోవచ్చు. కుంభరాశి వారికి ముఖ్యంగా వారి ఇల్లు కూడా ఉత్తర దిశకు, పడమటి దిశకు ఉంటే మంచిది. వారు ప్రతి క్షణం నిండు కుండలా ఉండాలని అనుకుంటారు, కానీ నిత్యం లోపలే బాధపడుతూ తమ బాధని బయటకు చెప్పుకోలేక లోపల కష్టం వచ్చినా నష్టం వచ్చినా దాచిపెట్టి పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తుంటారు. వారి లోపల ఆలోచనలు ఏమున్నాయో ఎలా ఉందో కనిపెట్టడం ఎవరికి అంతు చిక్కని విచిత్రం. వారి యొక్క ముఖ కవళికలను మనం కనిపెట్టలేము. ఎందుకంటే కుంభరాశి అన్నదే నిండు కుండల తొణకరు బెణకరు. వారి పోరాటకరమైన జీవితం నుండి బయటపడేస్తే అంతకు మించిన సంతోషం మరొకటి లేదు. అందుకని ఇప్పుడు నేను అదృష్ట యోగాన్నిచ్చే కుంభముద్రని, షట్చక్ర కోణాన్ని చిత్రించి యంత్ర మంత్ర తంత్ర తత్వముతో మీ ముందు ఉంచుతున్నాను. షట్కోణ దారిద్ర్య నాశన ముద్ర. ఈ షట్కోణములోనే శివశక్తి కోణాలన్నవి ఉన్నాయి. ఇది త్రికోణము. ఈ త్రికోణము ఇలా ఓం నమః శివాయ అంటూ శివకోణమును గీయాలి. ఆ తర్వాత ఓం శ్రీమాత్రే నమః అంటూ ఈ విధంగా ఈ కోణాన్ని ఈ హరిద్రవర్ణంతో చిత్రించాలి.
ఈ శివ కుటుంబ షట్కోణ దారిద్ర్య నాశన ముద్ర వలన మీకందరికీ ఎటువంటి దోషములున్నా తొలగిపోవాలనే ఈ హరిద్ర ముద్ర చిత్రాన్ని పరిపూర్ణ కుంభకలశ తత్వముతో, శివకోణముతో, శక్తి కోణముతో, షట్కోణ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహముతో, విఘ్నేశ్వర అనుగ్రహముతో, రాహుకేతు దోష నివారణ కలిగించే అతి శక్తివంతమైన షట్కోణ ముద్ర ఇది. దారిద్ర్య దోష నివారణ ముద్ర ఇది. ఇందులోనే అనేక రకములైన సంఖ్యాశాస్త్ర ప్రభావం కూడా ఉంది. శనీశ్వరుడి దోషం తొలగాలన్నా 8 ఇలా ఉంది. కుజుడి యొక్క కుజదోషం తొలగాలన్నా ఈ 9ని ఆరాధించాలి. మనోకారకుడు అతి దుర్బలంగా ఉన్నవారు చీటికి మాటికి ఏడ్చేవారు ఉంటారు. చిన్న విషయానికే బాధపడి ఆత్మహత్యకు పాల్పడేవారు ఉంటారు. అటువంటి వారికి కూడా మనోబలాన్నిచ్చి, మనోధైర్యాన్నిచ్చి ముందడుగు వేయించే సంఖ్యాశాస్త్ర పద్ధతి ఇది. ఈ కేతు తత్వమైన 7 అన్నది 7 ఈజ్ హెవెన్ అన్నారు. ఈ హెవెన్లీ నెంబరు సప్త సంఖ్య, సప్త ద్వారాల సంఖ్య, సప్త గిరుల సంఖ్య. తప్పనిసరిగా ఆ వెంకటేశ్వరుడి అనుగ్రహం కూడా మీకు కలగాలి. ఇక 6 అన్నది షట్కోణ తత్వము, సుబ్రహ్మణ్యేశ్వరుడి అనుగ్రహ సంఖ్య అది. అదేవిధంగా 4 అన్నది దుర్గాదేవి యొక్క అనుగ్రహ సంఖ్య అది. ఆ 4 అన్నది రాహు సంఖ్య. ఈ రాహు దోషములు ఉన్నవారికి, కుజదోషములు ఉన్నవారికి, శని దోషములు ఉన్నవారికి, చంద్రదోషములు ఉన్నవారికి, కేతు దోషములు ఉన్నవారికి అన్నీ తొలగిపోయి ఈ 5 అని బుధుడి యొక్క ధనయోగ